హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాం. సో ఈరోజైతే ఫస్ట్ అయితే మా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కడికి అని అంటే మేమైతే ఫిరోజ్పూర్ నుండి అమృత్సర్ వెళ్తున్నాం, అది కూడా ఫ్యామిలీతో సహా. సో మేము ఒక్కటే కాదండి, మాతో పాటు మా యూనిట్ వాళ్ళు వేరే వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఫ్యామిలీతో వచ్చిర్రు. సో మేమైతే అమృత్సర్ వెళ్తున్నాము. అమృత్సర్ అయితే మేము కార్ బుక్ చేసుకున్నాం అన్నమాట. సో ఈ రెండు ఫ్యామిలీస్ కాబట్టి హాఫ్ పడుతుంది, అందుకని మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాము. సో ఫస్ట్ మేము వెళ్ళింది అయితే జలియన్ వాలా బాగ్. ఇక్కడ మీరు హిస్టరీలో చూసినట్టయితే 1800 మెంబర్స్ని చంపి బ్రిటిషర్స్ చంపి ఒక బావిలో వేసేసిర్రు. సో మేమైతే ఫస్ట్ అక్కడికే వెళ్ళామన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ అక్కడ రియల్గా అంటే ఇలా చంపారు అని చెప్పేసి 3Dలో మనకు చూపిస్తూ ఉంటారు అన్నమాట. సో కొన్ని అయితే స్టాచ్యూస్ ఉన్నాయి. స్టాచ్యూస్ మీద వాళ్ళు 3D లైట్స్ వేసి రిఫ్లెక్షన్ వేసి మనకు చూపిస్తూ ఉన్నారు రియల్గా ఎలా జరిగింది అని. మేమైతే చాలా బాగుంది. అంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి చూడంగానే, అమ్మ ఎంత ఘోరంగా అని చెప్పేసి. సో చాలా అంటే చాలా ఘోరంగా చంపినారు. అండ్ ఈరోజు సండే కావడం వల్ల పబ్లిక్ అయితే అసలు ఫుల్ ఉన్నారు. పబ్లిక్ ఎంత ఉన్నారంటే, ఆ పైగా ఎండ కదా, ఫుల్ ఎండలు, పబ్లిక్ చాలా ఉన్నారనమాట. సో రష్ ఉంది. అయినా సరే మేమైతే ఇంకా వచ్చినాం కదా, మొత్తం చూసేసే వెళ్ళిపోదామని చెప్పేసి మేమైతే ప్రతిదీ చూసాము. అసలు ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు. అండ్ కొన్ని చోట్ల అయితే బుల్లెట్ మార్క్స్ కూడా ఉన్నాయి. సో ఇదంతా చూడండి, మొత్తం అంటే రియలిస్టిక్గా చూపిస్తున్నారు వాళ్ళు, 3Dలో చూపిస్తున్నారు ఎలా చంపారు ఏంటి అని, ఎంతమంది చనిపోయినారు. 1800 మెంబర్స్ కదా. సో 1800 వాళ్ళందరి ఫోటోలు కూడా ఉన్నాయి. ఇక్కడైతే ఫోటోలు కూడా పెట్టినారు. సో చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు హిందీలో రాసినారు, అంటే ఎలా చనిపోయినారు ఏంటి అని మొత్తం స్టోరీ ఉంది. మేమైతే అదంతా చదవలేదు, కానీ మాకు అంటే కనిపిస్తుంది, లైక్ పిక్చర్స్లో ఉన్నాయి కదా. సో 3Dలో కానీ స్టాచ్యూస్లో కానీ కనిపిస్తున్నాయి, సేమ్ అదే ఉందన్నమాట. అండ్ మ్యూజియంస్ ఉన్నాయి ఇక్కడ జలియన్ వాలా బాగ్లో. ఏంటంటే అంతా ఒక్కటే చోట లేదు, అంటే కొంచెం చిన్నగా ఇలా రూమ్స్లా మ్యూజియంస్ ఉన్నాయి. సో ఏంటంటే మనం లోపలికి వెళ్ళి చూసుకొని మళ్ళీ నెక్స్ట్ మ్యూజియంకి వెళ్ళాలి. సో ఇదంతా చూడండి, ఫుల్ రష్ ఉంది. మా పిల్లలు ఇద్దరైతే ఫుల్ సండే కదా ఇంకా వచ్చినాం, కానీ ఫుల్ అయితే అసలు ఎందుకురా అనిపిస్తుంది నాకైతే. మా పిల్లల మధ్యలో అయితే వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నారు ఎండలకి. సో చూడండి, చాలా అంటే చాలా రష్ ఉంది. ఇలా 3Dలో వేసి చూపిస్తున్నారు, అంటే అప్పట్లో ఎలా చేశారు అని చెప్పేసి. జలియన్ వాలా బాగ్ మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసినా కనిపిస్తుంది మీకు ఎలా ఉంది అనేది. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. చూడండి, ఇలా షూట్ చేశారు అని చెప్పేసి స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. అండ్ అమరజ్యోతి స్తూప దీపం కూడా ఉంది. అమరజ్యోతిది దీపం కూడా ఉంది, అంటే ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి నివాళిగా ఒక దీపం ఉంది. చూడండి, ఇదే బావి. సో 1800 మెంబర్స్ని చంపి ఈ బావిలో విసిరేస్తారు. సో బావి లోతు అయితే చాలా అంటే చాలా లోతుంది, లోపలికి ఉంది బావి అయితే. అసలు ఎంత ఘోరంగా ఎట్లా చంపిర్రా అనిపించింది నాకైతే. ఇంకా అప్పట్లో అయితే అంతే జరిగిందేమో చెప్పలేము, కానీ బాగా అనిపించింది. ట్రిప్ అయితే బాగా అనిపించింది. మాకు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఇదే అన్నమాట. సో మాకైతే చాలా బాగా అనిపించింది చూస్తుంటే. కొన్ని చోట్ల బుల్లెట్ మార్క్స్ కూడా ఉన్నాయి. సో చాలా అంటే చాలా రష్ ఉంది కదా, చూడండి. ఇంకా మేమైతే రెండు ఫ్యామిలీస్ రెండు ఫ్యామిలీస్ కలిసి వచ్చాము. సో ఫిరోజ్పూర్ నుండి మాకు అమృత్సర్ వచ్చేసి అప్ అండ్ డౌన్ ఒక 400 కిలోమీటర్స్ పడింది. సో బాగా అనిపించింది. ఓవరాల్గా అయితే ట్రిప్ బాగా అనిపించింది, కానీ ఎండలు చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు కొంచెం మన సైడ్ అనుకోండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మేలో మనకు సమ్మర్ హాలిడేస్ ఇస్తారు, బట్ ఇక్కడ ఏంటంటే జూన్లో ఇస్తారు. సో చూడండి, ఇక్కడ ఏంటంటే మొత్తం బాక్స్ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అక్కడ బుల్లెట్ మార్క్స్ అనమాట. అంటే ఆ కాలంలో 1914లో జరిగింది. ఇది వచ్చేసి 1914లో జరిగింది జలియన్ వాలా బాగ్ అటాక్. సో ఏంటంటే ఇవన్నీ బుల్లెట్ మార్క్స్ అనమాట. చూడండి, వీళ్ళే చనిపోయిన వాళ్ళవి ఫొటోస్ పెట్టారు. సో మనకు తెలియడానికి ఫొటోస్ పెట్టారనమాట.
సో నేను చెప్తున్నా కదండి, మన సైడ్ ఏంటంటే మేలో ఇస్తారు, కానీ ఇక్కడ జూన్లో ఇస్తారు హాలిడేస్. అందుకని చెప్పేసి మేమైతే జూన్లోనే, ఇంకా మేము ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకొకటి ఏంటంటే మళ్ళీ తర్వాత ఇవ్వరు, పిల్లలకు ఒకసారి స్కూల్ స్టార్ట్ అయిపోతే ఇవ్వరు అని చెప్పేసి ఇది వచ్చేసి ఒక చితాభస్మం అనమాట. ఈయన ఫోటో ఉంది కదా పక్కన, ఆయన ఫోటోది చితాభస్మం. ఈయనని చంపింది వేరే కంట్రీలో, బట్ చితాభస్మం ఏంటంటే ఇక్కడ తీసుకొచ్చిర్రు. సో అది కూడా ఉందన్నమాట అక్కడ. అండ్ ఇది 3D అన్నమాట. సో ఇదంతా వచ్చేసి స్టాచ్యూ అండి, ఇది సిమెంట్తో చేశారు యాక్చువల్లీ అయితే. కాకపోతే ఈ 3D వల్ల ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు రియల్గా ఉన్నారు అన్నట్టు ఉంది, అంటే రియల్గా అలా జరిగింది అన్నట్టు. కానీ సిమెంట్ తోటి కట్టారు, అంటే టెక్నాలజీ వాడుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం అప్పట్లో అంటే కొంచెం అది కూడా అంటే పాతకాలంది కూడా వాడుకున్నారు స్టాచ్యూ చేయడానికని. నాకైతే బాగా అనిపించింది. ఇది వచ్చేసి అమర్జ్యోతిది. సో ఇక్కడ ఏంటంటే మనము చెప్పులతోటి వెళ్ళొద్దు. ఈ రెడ్ లైన్ ఏదైతే కనిపిస్తుంది కదా ఇక్కడ, అదంతా మనం ఎలా అంటే చెప్పులు తీసేసి షూస్ తీసేసి వెళ్ళాలి. అండ్ ప్రతి చోట హై సెక్యూరిటీ ఉందండి, ఫుల్ సెక్యూరిటీ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.